ఏపీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి సినిమా కథలు. మరి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల ఓటుకి తెరపై పడే బొమ్మకి చాలా కనెక్షన్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో భాగంగా ఒకరి తర్వాత ఒకరు వారికి నచ్చిన కోణంలో, ఇంకా గట్టిగా చెప్పాలంటే వారికి నచ్చిన వారి మెప్పు పొందేలా రాజకీయ చిత్రాలు తెరకెక్కించారు. ఇక ముందుగా ఈ లిస్ట్ లో మాట్లాడుకోవాల్సిన చిత్రం యాత్ర 2. వైఎస్ జగన్ ను ఎలివేట్ చేస్తూ తీసిన యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవరి వాదన ఎలా ఉన్నా యాత్ర 2 సినిమాలోని అనేక అంశాలు ఆకట్టుకున్నాయి అన్నది పబ్లిక్ టాక్. కొన్ని చోట్ల మనసుని కదిలించే సన్నివేశాలను పొందుపరచడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. 2019లో యాత్ర అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మహీవి రాఘవ తెరకెక్కించిన చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన యాత్ర 2కి సైతం ఆడియన్స్ 100 మార్కులు వేశారు. ఇది రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదని, ఎవరి మీదో విమర్శలు చేసేందుకు తీసిన సినిమా కాదని, ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట, ఆ మాటను నిలబెట్టుకునే కొడుకు కథ అంటూ మహీవి రాఘవ ముందు నుంచి చెప్తూనే వచ్చాడు. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్, పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టినా అది పులే సార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇలాంటి కమర్షియల్ డైలాగ్స్ కి జగన్ జీవితంలో ముఖ్య సన్నివేశాలు జోడించడంతో సినిమాకు అటు కమర్షియల్ గాను మంచి టాక్ వస్తోంది. యాత్ర 2 అనేది ఓ రాజకీయ సినిమా కాదని విశాఖపట్నం ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే యాత్ర సినిమా అనేది నిజ జీవితం. ఇందులో కలుపుతాలు లేవు. ఏ పార్టీని కానీ ఎవరిని ఉద్దేశించి తీసినటువంటి పాత్రలు లేవు. ఈ యాత్ర 2 యూనిట్కి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఉన్న యథార్థ గాథని యథార్థంగా తీస్తూ ఒక రాజకీయ పొలిటికల్లో ఎలాంటి చిచ్చులు పెట్టాలి, ఎలాగా మనుషులు బాధ పెట్టాలి అనే దృశ్యాలన్నీ కూడా క్లుప్తంగా తీసినటువంటి యాత్ర సినిమాని చూసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి కారణాలు ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను పడిన బాధలేంటి, అలాగే ప్రజలు చేసిన మేలేంటి, ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ నెరవేర్చలేదా, అతను చెప్పిన మాటల్లో ఏమైనా మాట తిప్పాడా, మడం తిప్పాడా అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి నిజమైన నాయకుడు ఎలా ఉండాలి అంటే ఇలాగే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్గా, మన దేశంలోనే ఇండియాలో నెంబర్ 1 రోల్ మోడల్గా ఉంటుందని ఆకాంక్షిస్తూ ఇక ఈ యాత్ర 2 సినిమా ఎఫెక్ట్ ఏపీ రాజకీయాలపై, ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ఉండబోతు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మేనరిజాన్ని ఆసరాగా చేసుకుని తీసినటువంటి సినిమా యాత్ర 2 అన్ని థియేటర్లో కూడా విజయవంతంగా రన్ అవుతూ ఉంది. వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం కూడా అనేక మంది
ఈ సినిమా చూస్తూ అప్పటి మహానేతను మరోసారి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి వారి అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. మనతో పాటు చాలామంది స్థానిక నేతలు ఉన్నారు. సినిమా థియేటర్ దగ్గరే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ అంటేనే అందరికీ ఒక మేనరిజం గుర్తొస్తుంది. ఈరోజు ఈ సినిమా ద్వారా మీరు ఎలా అనుభూతి చెందారు? వాస్తవంగా యాత్ర 1 ఏదైతే సినిమా మన రాజశేఖర రెడ్డి గారి బయోగ్రఫీని నిదర్శించే విధంగా ఏదైతే తీసినారో అది అంత అద్భుతంగా వస్తుంది అని చెప్పి, మరియు ఆయన యొక్క క్యారెక్టర్ని కానీ ఆయన యొక్క పథకాలను కానీ పబ్లిక్తో ఉండే సెంటిమెంట్ని కానీ అంత అద్భుతంగా పిక్చరైజేషన్ చేయడము, ముంబట్టి గారు మన కడప ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఏదైతే క్యారెక్టర్ను ఆయన ఒకటేసారి ఆ క్యారెక్టర్లోకి దిగిపోయి చేసినట్టుగా ఏదైతే అద్భుతం చేసినారో ఆ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లకుండా ఉండేటివి కాదు, ఎమోషనల్గా ప్రతి ఒక్కరి మనసు ఏడ్చినట్టుగా మన కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అదేవిధంగా ఈ యాత్ర 2 కూడా జైత్ర యాత్ర చేసుకుంటూ ఇప్పుడు ప్రతి ఏదైతే ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో దాదాపు 3000 స్క్రీన్స్లో మన టోటల్ ఆంధ్ర తెలంగాణలో అయితే ఇప్పటి వరకు జరిగిన 3 షోస్లో సెకండ్ షో కూడా 4 షోస్ కూడా హౌస్ఫుల్గా పోవడము, ప్లస్ దీనికి ఎంత ఆధారాభిమానాలు వస్తున్నాయంటే ప్రజలు చూసి వస్తూ ఉండేవాళ్ళు గనక మీరు గనక అడగడం అయితే జరిగితే ప్రతి ఒక్కరూ కన్నీరుతో ఆ ఎమోషన్కి కనెక్ట్ అయ్యి బయటికి రావడం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి, రాజశేఖర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే కడప జిల్లా వాసులకు మరో ఎత్తు. ఆయన ఇక్కడ కడప జిల్లా వాసి, ఆయన్ను చాలా దగ్గరగా చూసినటువంటి చాలామంది ఉంటారు. తండ్రితో కాబట్టి ఆయన కొడుకుతో ఇద్దరితో అనుబంధం ఉన్నటువంటి నేతలుగా ఏం చెప్తారు మీరు? రాజశేఖర్ రెడ్డి గారిని అయితే మేమైతే మరవలేదు. మరొక్కసారి సినిమా రూపంలో మాకు చూపించినటువంటి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎట్లా ఉందంటే అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అలనాడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగా అనగదొక్కి వారు ఓదార్పు యాత్ర చేయకూడదని ఎలాగా వారి మీద ఎన్ని అబండాలు వేస్తూ ఆయనకు తొక్కాలని చూసుకున్నారో అది ఎట్లా జరిగిందో అలాగే చూపించడం జరిగింది. మరి అంతేకాకుండా 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాది, నేను పెద్ద లీడర్ని అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని కలుసుకొని ఈరోజు మన జగన్ గారిని అనగదొక్కాలని చూశారు. అది కళ్ళకు ఎలా ఉందో కట్టినట్టు చూపించడం జరిగింది. అంతేకాకుండా సినిమా జరుగుతూ ఉన్న ప్రతి సెకండు మా కళ్ళల్లో రాజశేఖర రెడ్డి గారు గుర్తుకు రావడం జరిగింది. ఆయన ఎలాగైతే జనరంజక పాలన ఎలా అందించారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనరంజక పాలన అందిస్తున్నారు అని తెలియజేసుకుంటున్నా. విలన్గా అయితే ఇక చంద్రబాబు నాయుడుకు మించిన నటులు ఎవరు లేరు. ఆయనకు తగ్గుగానే చేసి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు ఏ విధంగా లబ్బరు చెండును కొట్టాలనుకున్నారో, ఎంత కింద కొట్టినారో అంత పైకి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది తెలియజేసుకుంటున్నాం. ఇంకా మీరు చెప్పండి, సినిమా చూసారా, ఎలా ఉంది ఇది? ఎందుకంటే మీరు ఆ ఇద్దరు నేతలను దగ్గరగా చూసిన వాళ్ళలో మీరు ఒకరు. ముందుగా మహి వి రాఘవ అన్నగారికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలతో సాగిపోతున్న రాజకీయాలలో విలువలకు విశ్వసనీయతకు ఏ విధంగా పట్టం కట్టొచ్చో అదేవిధంగా ఎంత పెద్దవారైనా సరే మహిళా సాధికారతకు కానివ్వండి, అదేవిధంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో ఏ విధంగా చిరస్థాయిగా నిలబడిపోయారు. అదేవిధంగా ఆయన కొడుకు ఏ రోజైతే పౌరుల గుట్టలో మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ప్రజలలో ఏ విధంగా ఢిల్లీ 150 సంవత్సరాల చరిత్ర అని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు, సోనియా గాంధీకి బుద్ధి చెప్పే విధంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేరుస్తూ కళ్ళకు కట్టినట్టు ఇది నిజంగా సందేశాత్మక చిత్రం. రాజకీయాలలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. రాజకీయాల కోసం పూటకొక పార్టీలు మారడం కాదు, పూటకొక రాజకీయ పార్టీల సంఘనెక్కి వారి స్వప్రయోజనాల కోసము ప్రజలను మభ్యపెట్టి అలివిగాని హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవడం కాదు. రాజకీయాలంటే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఉండాలి, ప్రజాస్వామ్య విలువలను పాటించాలి అనే విధంగా చక్కగా తీర్చిదిద్దారు. రాబోయే రోజుల్లో సినిమాలు తీస్తే సందేశాత్మకంగా ఉండాలి, విలువలు విశ్వసనీయతలో ఉండాలి, కల్పిత కథలు కాదు.
యథార్థ సంఘటన కాబట్టి ఎలా ఉందో అలా కళ్ళకు కట్టినట్టు తీశారు జరిగిన కథ. నిజంగా పార్టీలకు అతీతంగా యాత్ర 2 సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విలువలు పాటించాలని కోరుకుంటున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్. ఇక రాజకీయ చిత్రాలలో యాత్ర 2 తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా వ్యూహం. క్రియేటివ్ జీనియస్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ పోస్టర్ విడుదలైన రోజు నుండే అనేక రకాల వివాదాలు చుట్టుముట్టాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఆర్జీవి. అయితే టీజర్ ట్రైలర్తోనే ఈ చిత్రం దుమారాన్ని రేపింది. ఏపీలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ చిత్రంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సినిమాకు 2 నెలల క్రితమే సెన్సార్ పూర్తవగా విడుదలను ఆపాలని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమా సెన్సార్ ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసింది. దీంతో ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది మూవీ యూనిట్. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన బెంచ్ ఈ చిత్రానికి మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మరోసారి ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో వ్యూహం సినిమా రిలీజ్ గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండోసారి సెన్సార్ పూర్తవడంతో వ్యూహం చిత్రానికి లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాను ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు నెల ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత వ్యూహం సినిమాకి కొనసాగింపుగా శపథం సినిమాను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు ఆర్జీవి. ఈ వ్యూహం సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తాడు. మానస్. థ్యాంక్ యూ శ్రావ్య. ఏపీ రాజకీయాల్లో చాలా రోజులుగా వినపడుతున్న పేరు వ్యూహం. ఎందుకంటే మనం చూసినట్టయితే లక్ష్మీ ఎన్టీఆర్ అంటూ గత ఎన్నికల్లో చాలా హడావుడి క్రియేట్ చేసిన ఆర్జీవి ఈసారి ఎన్నికలకి వ్యూహంతో పాటు శపథం అనే 2 చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ముందుగా నవంబర్ 10వ తారీఖున వ్యూహం చిత్రాన్ని, అలాగే జనవరి నెలలో దానికి కొనసాగింపుగా ఉన్న పార్ట్ 2 అయినటువంటి శపథం సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావాలని ఆర్జీవి ముందే అనౌన్స్ అయితే చేయడం జరిగింది అక్టోబర్లోనే. కాకపోతే టీడీపీ పార్టీ స్టేట్ నుంచి అదేవిధంగా చూసుకుంటే నారా లోకేష్ నుంచి కూడా అభ్యంతరాలు రావడం, దానిపై కోర్టులో కేసులు కూడా నమోదు కావడంతో ఆ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది వ్యూహం సినిమా. సో ఫైనల్గా ఎట్టకేలకు హైకోర్టు అయితే దానికి మరోసారి సెన్సార్ని మరోసారి సెన్సార్ బోర్డుకి ఆదేశాలు జారీ చేశారు. మరోసారి సినిమాని వీక్షించి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా వీక్షించడంతో సెన్సార్ సర్టిఫికేట్ కూడా యూ సర్టిఫికేట్ రావడంతో ప్రస్తుతానికి వ్యూహం సినిమాకి అయితే రిలీజ్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా అందరూ అనుకున్నట్టుగా ఫిబ్రవరి 16వ తారీఖున వ్యూహం సినిమా రిలీజ్ అవుద్ది అనుకున్నారు. కాకపోతే లేటెస్ట్గా ఆర్జీవి తన ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకి ఫిబ్రవరి 23న వ్యూహంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని అయితే క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మరో విధంగా చూసుకుంటే వ్యూహం పార్ట్ 2 అయినటువంటి శపథం సినిమాని కూడా అతి త్వరలో, అంటే వ్యూహం రిలీజ్ అయిన 10-20 రోజుల గ్యాప్లోనే శపథం సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆర్జీవి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే అటు వ్యూహం కావచ్చు, శపథం కావచ్చు, ఈ రెండు సినిమాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగన్ని ఎలివేట్ చేస్తూ చిత్రాన్ని తెరకెక్కించారని మనకి టీజర్లో ట్రైలర్ చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం వ్యూహం గురించి మాట్లాడుకుంటే 2009 నుంచి 2014 వరకు, అంటే వైఎస్ మరణం తర్వాత జగన్కి కాంగ్రెస్ పార్టీలో జరిగిన అవమానాలు కావచ్చు, ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అయినటువంటి సోనియా గాంధీ వాళ్ళతో వచ్చిన విభేదాలు కావచ్చు, ఆ తర్వాత జగన్ అనుభవించిన జైలు జీవితంతో పాటు 2014 ఎన్నికల సమయంలో జరిగినటువంటి సన్నివేశాలకు సంబంధించి అన్ని సన్నివేశాలని కూడా ఇందులో పొందుపరిచారని చెప్పుకోవచ్చు. అయితే 2009 నుంచి 2014 వరకు మధ్య జరిగిన అంశాలన్నింటినీ వ్యూహంలో పెట్టిన ఆర్జీవి శపథం సినిమాలో మాత్రం 2014 తర్వాత నుంచి
నేటి వరకు జగన్ ఏ విధంగా రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా జగన్ పర్సనల్ లైఫ్ని, జగన్ సీఎం అయిన తర్వాత లైఫ్ని మాత్రం శపథం సినిమాలో చూపిస్తానని ముందుగానే ప్రకటించారు. సో వ్యూహంలో ఖచ్చితంగా అంటే వ్యూహం టార్గెట్ మొత్తం కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వ్యవహారాలతో పాటు ఇటు టీడీపీ జనసేనల్ని టార్గెట్ చేస్తూ జగన్ని ఎలివేట్ చేసే అంశాలనే వ్యూహంలో ఖచ్చితంగా పొందుపరిచారని అయితే మనకి టీజర్ ట్రైలర్లో తెలుస్తున్నాయి. అయితే ఈ ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఈ వ్యూహం చిత్రానికి లైన్ క్లియర్ కావడంతో ఈ చిత్రానికి అంటే ఈ చిత్రం విడుదల కాకముందే ఇన్ని గొడవలకు కేర్ ఆఫ్గా మారిన వ్యూహం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని గొడవల్ని సృష్టిస్తుందో, ఎన్నికల వేళ దీని ఇంపాక్ట్ ఆడియన్స్ పైన ఏ మేరకు అంటే ఓటర్ నాడిపైన ఈ సినిమా ఇంపాక్ట్ ఎంత మేరకు పడుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ మానస్. ఇక మరో రాజకీయ చిత్రం రాజధాని ఫైల్స్. తాజాగా ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా ఏపీ రాజకీయాల వివాదాలకు కేర్ ఆఫ్ గా మారనున్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. యాత్ర 2 వ్యూహం చిత్రాలు వైసీపీని ఎలివేట్ చేస్తూ ముఖ్యంగా జగన్ ఇమేజ్ ను డబుల్ చేస్తూ తెరకెక్కిస్తే, రాజధాని ఫైల్స్ మాత్రం పూర్తిగా వైసీపీకి జగన్ కి వ్యతిరేకంగా ఉందన్న అంశం ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి రాజధాని లేదు అనే అంశం చుట్టూ ప్రధానంగా అల్లుకున్న కథ రాజధాని ఫైల్స్. ఈ సినిమా కూడా ఫిబ్రవరి నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఏపీ ఎన్నికలే టార్గెట్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రభావం ఓటర్ నాడిపై ఏ మేరకు చూపిస్తుందో వేచి చూడాలి. ఇక రాజధాని ఫైల్స్ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఓవర్ టు యు. శ్రావ్య, రాజధాని ఫైల్స్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా కూడా దీన్ని వీక్షించారు. ఈ సినిమా మొత్తం కూడా అమరావతి అలాగే 4 రాజధానుల చుట్టూనే తిరుగుతుంది. ఎన్నికల ముందు ఈ సినిమాను దర్శకుడు ఈ కథనాన్ని ఎంచుకోవటం ఎన్నికల పైన ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అమరావతి నుంచి రాజధానిని మార్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఈ కథలో చూపించినట్లుగా స్పష్టమవుతుంది. ముఖ్యంగా రైతుల ఆందోళనలు అయితేనేమి, అలాగే విశాఖ రాజధాని తరలించడం వల్ల వచ్చే సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఈ చిత్రంలో చూపించినట్లుగా ఆ ట్రైలర్ ని చూస్తే తెలుస్తుంది. ఇది ప్రధానంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ, అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కానీ, అటు కోస్తా జిల్లాలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే విశాఖ రాజధాని అనుకుంటున్నారా, లేదా ఒకవేళ ఇక్కడికి రాజధాని వస్తే ఏం జరుగుతుంది అనేది ఇటు ఉత్తరాంధ్ర వాసులను ఆలోచనలో పడే చేస్తుంది. అలాగే అక్కడ ఎంతో మంది రైతులు భూముల్ని ఇచ్చి ఆ తర్వాత రాజధాని తరలింపు చేయటం పట్ల ఏ విధంగా అక్కడ రైతులు ఇబ్బంది పడ్డారు అనే అంశాలన్నింటినీ కూడా ఈ సినిమాలో చూపించినట్లుగా ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రభావం ఓటర్ల పైన స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అది ఎవరికి పాజిటివ్ గా మారుతుంది, ఎవరికి నెగిటివ్ గా మారుతుంది అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలలో రాజధాని ఫైల్స్ అనే చిత్రం మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రావ్య. రైట్, థాంక్యూ శ్రీరామ్.
మరో రాజకీయ చిత్రం రాజధాని ఫైల్స్. తాజాగా ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా రాజకీయాల్లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. యాత్ర 2 వ్యూహం చిత్రాలు వైసీపీని ఎలివేట్ చేస్తూ ముఖ్యంగా జగన్ ఇమేజ్ ని డబుల్ చేస్తూ తెరకెక్కిస్తే రాజధాని ఫైల్స్ మాత్రం పూర్తిగా వైసీపీకి జగన్ కి వ్యతిరేకంగా ఉందన్న అంశం ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి రాజధాని లేదు అనే అంశం చుట్టూ ప్రధానంగా అల్లుకున్న కథ రాజధాని ఫైల్స్. ఈ సినిమా కూడా ఫిబ్రవరి నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఏపీ ఎన్నికలే టార్గెట్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రభావం ఓటర్ నాడిపై ఏ మేరకు చూపిస్తుందో వేచి చూడాలి. ఇక రాజధాని ఫైల్స్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. వెంకటకృష్ణ, ఓటు యు. తెలుగు ప్రొడక్షన్స్ లో రూపొందించిన రాజధాని ఫైల్స్ చిత్రం విడుదల ప్రజల్లో ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. ఈ నెల 15వ తారీఖున ఈ చిత్రం విడుదలకు ముందుగానే ట్రైలర్ ను సంస్థ విడుదల చేస్తూ వచ్చింది. ఈ ట్రైలర్ ఎప్పుడైతే విడుదలైన 36 గంటల్లోనే 1 కోటి వ్యూస్ కు చేరుకోవటం ఈ సినిమా పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తిని అయితే ప్రతిబింబిస్తుందని చెప్పాలి. ఒక రాజధాని సమస్యపై అల్లిన చిత్రంగా మాత్రమే కాకుండా ఇది సమకాలీన రాజకీయ చరిత్రగా కూడా దీన్ని చూడటం బట్టే ప్రజల్లో ఈ ఉత్సుకతను కలిగిస్తుందని చెప్పాలి. ఒక రైతుకి తానిచ్చిన భూమికి ప్రభుత్వాల నిర్ణయాలకి మధ్య జరిగిన వాస్తవ సంఘటనలకు విస్తృతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించడంలో రవిశంకర్ ఏదైతే నిర్మాత ఎవరైతే ఉన్నారో రవిశంకర్ సఫలీకృతం అని చెప్పాలన్నమాట. ఈ చిత్రం గురించి ఒక పవర్ఫుల్ ఇక డైలాగ్స్ అయితే ఈ టీజర్ లో ఇక ట్రైలర్ లో అందరూ కూడా ఆకర్షించడం అయితే జరిగింది. అతని నిర్మాత మాటల్లో ఏమంటే, బిడ్డను పొదిగే గర్భంలో గొడ్డలు దించిన కర్కశత్వానికి, కోట్ల మంది కళల్ని, వేల మంది యొక్క జీవితాలను కాలరాసిన నిరంకుశత్వానికి తెరరూపమే మా యొక్క రాజధాని ఫైల్స్ అని ఆయన ఉటంకించడం జరిగింది. ఇది చాలా బాగా అందరినీ కూడా ఆకర్షించడం జరిగింది. ఇటువంటి పదబంధకాలు, పాత్రలు, సీన్స్, కాంబినేషన్స్, టేకింగ్లు అన్ని కూడా సామాన్య ప్రజలను ఆకర్షించే ఒక హైఫై సినిమా, ఒక హై బడ్జెట్ సినిమా లాగా అందరూ కూడా ఆ రేంజ్ కలిగి ఉండటానికి చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. సరిగా ఇదే ఒక పక్క రాజధాని రైతులు, అందున మహిళలు చేపట్టిన ఉద్యమాన్ని, ఆ క్రమంలో ప్రభుత్వం యొక్క తదనంతరం ఆ ప్రభుత్వం యొక్క దమనకాండ కాలం నుంచి వారిపై సానుభూతి పెరిగేలా చేసిందని చెప్పాలి. మనకు ముఖ్య విషయం ఏంటంటే, రాజధాని రైతులు ఇప్పుడు ఎవరు కూడా రాజధాని కోసం రాజధాని ఇక్కడ పెట్టండి అని ఇప్పుడు కూడా వాళ్ళు అడిగిన పరిస్థితి అయితే కనబడలేదు. అప్పుడున్న బైఫర్కేషన్ లో, అప్పుడున్న రాష్ట్ర విభజన సందర్భంలో ఇక్కడ మనకంటూ ఒక రాజధాని ఉండాలి అంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడానికి ప్రభుత్వాలు ఆమోదించినప్పటికీ కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ పెట్టడం వల్లనే ఇప్పుడు మనం నష్టపోతూ వచ్చామన్న ఉద్దేశంతో అప్పటి యొక్క ప్రభుత్వ అధినేత అయిన చంద్రబాబు నాయుడు ఇక్కడ అనేకమైన నివేదికల అనంతరం ఇక్కడ అమరావతి అంటే విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇలా ఈ సందర్భంలోనే అక్కడ రాజధాని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో కూడా అన్ని పక్షాలు కూడా ఆమోదం తెలిపి స్వాగతించిన అనంతరమే రాజధాని రైతుల వద్దకు వెళ్లి రాజధాని రైతులందరినీ కూడా సమాయత్తపరిచి వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. దాని ఫలితంగానే 29 గ్రామాల ప్రజలు 33.5 ఎకరాలకు స్వచ్ఛందంగా ఇచ్చేస్తారు. రైట్ థ్యాంక్ యూ వెంకటకృష్ణ.